ఓం నమ శివాయ. మహామృత్యుంజయ మంత్రం పవర్ ఎలా ఉంటుందో తెలుసా? నాకు జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి నేను చెప్తాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను మా ఫ్యామిలీతో బైక్ పైన వెళ్తున్నాను. వెనకాలే మా అన్నయ్య ఫ్యామిలీ కూడా వస్తున్నారు. సరిగ్గా నిమ్మాడ జంక్షన్లోకి వచ్చేటప్పటికి హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి నేను లెఫ్ట్కి సిగ్నల్ వేసుకుంటూ మిర్రర్ చూసుకుంటూ కట్ అవుతూ ఉన్నాను. ఈ లోపల సడన్గా అవతల రోడ్డు నుంచి ఒక ఆటో వాడైతే కనురెప్ప పాటలో డైరెక్ట్గా మా బండి ముందుకైతే వచ్చేసాడు. విత్ ఇన్ సెకండ్లో ఆటో ముందరికి వెళ్ళింది, నేను అలాగా బండి ముందరికి వెళ్ళింది. కనురెప్ప పాటలో మాకు పెద్ద ప్రమాదం అనేది తప్పిపోయింది. ఒక్క సెకండ్లలో నా బాడీ మొత్తం చెమటలు పెట్టేసింది అన్నమాట. అప్పుడు వెంటనే కొంచెం ముందరికి వెళ్ళి బండ్లు సైడ్ కాపేసి చాలా ప్రమాదం తప్పిందని చెప్పేసి అందరం అనుకున్నాం. అప్పుడు నేను మా అన్నయ్యకి ఒకటే అన్నాను, అన్నయ్య మాకేం అవ్వదు అన్నయ్య అని చెప్పేసి అన్నాను. ఏం చిన్న అలా అంటున్నావు అన్నాడు. నేను ఎప్పుడు లాంగ్ జర్నీలో వెళ్ళినా సరే కంపల్సరీగా ఏదో ఒక దేవుడి పాట కానీ మంత్రం కానీ నా బ్లూటూత్లో ఆన్ చేసుకుంటూ కంటిన్యూ నేను లాంగ్ జర్నీలో వెళ్తూనే ఉంటాను. ఆ రోజు మాత్రం మహామృత్యుంజయ మంత్రం కంటిన్యూగా రిపీటెడ్గా అలాగా బ్లూటూత్లో ఆన్లోనే వస్తుంది. అది చెప్పాను, ఈ మహామృత్యుంజయ మంత్రం ఆల్రెడీ నా బ్లూటూత్లో ఆన్లో ఉందన్నయ్య, నేను ఆల్రెడీ నా మనసులో అలాగే అదే నడుస్తూ ఉంది కాబట్టి నాకేం అవ్వదని చెప్పేసి అన్న. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఆ రోజు అక్కడ జరిగింది మాకు. ఆ మహామృత్యుంజయ మంత్రం వల్లే మేమైతే చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాం అనమాట. మహామృత్యుంజయ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అనమాట. ఓం త్రయంబక నజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమ బంధనం మృక్షి యమామృతాత్. ఈ మంత్రాన్ని అయితే నేను రోజులో కనీసం తక్కువ అనుకుంటే ఒక 100 సార్లు చెప్తుంటాను అనమాట. అంటే గుర్తొచ్చినప్పుడల్లా ఈ మంత్రాన్ని నేను చెప్తూనే ఉంటాను అనమాట. మీరు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎన్నిసార్లు మీకు గుర్తొచ్చినప్పుడు అన్నిసార్లు చెప్తూనే ఉండండి. ఆ పరమశివుని ఆజ్ఞ మన పైన ఇప్పుడు ఉంటుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.